బ్రహ్మచారి దానం తీసుకోవచ్చా? నేను మీకోసం దీనిని కేవలం 6 పాయింట్లలో చెబుతాను. 1. బ్రహ్మచారి దానం పుచ్చుకోకూడదు. అంతేకాక దానం ఇచ్చినవారికి దోషం వస్తుంది. బ్రహ్మచారి నియమాలలో ముఖ్యమైనది విద్యాభ్యాసము. 2. అందుచేతనే వేదంలో కూడా భిక్షాచర్యంచర ఆచార్యాధీనోభవ అని ఉన్నది. ఇది అందరూ ఆచరించవలసిన నియమమే. 3. బ్రహ్మచారిగా ఉన్నకాలం అంతా గురువు ఆధీనంలో ఉండాలి. అంటే స్వతంత్రుడు కాడు అనగా అర్థం స్వతంత్రుడు కానివాడు. 4. గోదానమో భూదానమో పుచ్చుకుంటే దానిని ఏమి చేయాలి? తానే గురువు మీద ఆధారభూతుడు అయినప్పుడు తాను బంధాలు పెంచుకోవడం తప్పుకదా. 5. అందువలన బ్రహ్మచర్యంలో ఉండగా దానం పుచ్చుకోకూడదు. బ్రహ్మచారికి దానం ఇవ్వకూడదు. 6. గురువు ఒకవేళ అంగీకరిస్తే